శిక్ష పడే లోపు ఏదో ఒక పరిష్కారం దొరకాలి అద్య. పెద్దమ్మ ఏ తప్పు చేయలేదని ఆ అమ్మవారికి తెలుసు కదా, ఆ అమ్మవారే వచ్చి రక్షిస్తారు. జానకమ్మ గారు దొంగతనం చేసే మనిషి కాదు, వదిలిపెట్టండి. జానకమ్మే బంగారం లాంటి మనిషి. ఆ అమ్మకి బంగారం దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? అన్నయ్య ఒక్కసారి ఆలోచించన్నయ్య, తీర్పును వెనక్కి తీసుకో అన్నయ్య. మామయ్య, అత్తే నలా చూడలేకపోతున్నాను. దయచేసి శిక్ష వేయకండి ప్లీజ్. ఎవ్వరు ఎన్ని చెప్పినా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. రచ్చబండ సాక్షిగా అందరికీ సమన్యాయం జరగాల్సిందే. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావులు కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాశమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా. ఆగండి, ఆగండి. భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో